మేడం మీరు ఫస్ట్ వీక్ లోనే ఎవరు ఏంటి అనేది పసిగట్టారు, ఎవరు ఎలాంటి వాళ్ళు. ఇప్పుడు 7 ఉన్నారండి. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారు, టాప్ ఎవరైతే కప్పు ఎవరు గెలుస్తారు మీరు తెలుసుకోవాలని మాటలు. కప్ అనేది నాకు తెలియదు ఎవరికి వస్తుంది ఏంటి అనేది. బట్ లైక్ ఇక్కడ వరకు రావడం అంటే అసలు బిగ్ బాస్ హౌస్లో లైక్ మ్యాక్స్ అప్ టు లైక్ ఆల్మోస్ట్ 80-90 days రావడం అంటే దట్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. నేను 1 month ఉన్నదానికే నాకు అసలు బయటకు వచ్చిన తర్వాత నేను ఎంత నా పర్సనల్గా అంటే లైక్ యూనో వి లూజ్ దట్ ప్రొడక్టివిటీ, మల్టీ టాస్కింగ్ అంతా డమ్ అయిపోతాము ఇట్లా అంతా ఉంటుంది. సో అంత జర్నీ చేసి ఇక్కడ వరకు ఉన్నారు అంటే దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఐ కంగ్రాచులేట్ వన్ ఆఫ్ దెమ్ లైక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇక్కడ నుంచి ఇంకా వాళ్ళ లక్ డ్రైవ్ చేస్తుంది అండ్ ఆడియన్స్ ఆల్సో ఇప్పటివరకు డిసైడ్ అయిపోయి ఉంటారు and you know their journey and all. I wish the real person and I wish that genuine person hold that cup. ఆ పర్సన్ పేరు చెప్పాలి మీరు, బయటకు వదలాలి. అమ్మో నాదేం లేదు, మీరు కంపల్సరీ 2 names అయినా ఉంటాయి. నో పర్సనలీ నేను అదే చెప్పిన, నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పిన, నేను అనుకున్న కాన్సెప్ట్ వేరు, నేను ఇప్పుడు చూసే కాన్సెప్ట్ వేరు జరిగేదంతా. సో ఫర్ మీ ఐ వాంట్ రోహిణి ఆర్ నిఖిల్ ఆర్ గౌతమ్ అలా లైక్ ఈ ముగ్గురులో ఎవరైనా విన్నర్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే రోహిణి గారు సారీ ఇప్పటి వరకు నాకు తెలిసి ఫైనల్ గా వచ్చిన కంటెస్టెంట్ కి ఎలా అయితే ఫ్యాన్స్ ఉంటారో, మీరు ఒక 4 weeks ఉండి వచ్చేసినా సరే మీకు ఆ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఎందుకంటారు అంటే మీ మాట అంత గట్టిగా ఉంటదనా? జనాలు కూడా అంటారు కదా, నాకు అనిపించింది ఏదైనా అయితే ఒక్క పాయింట్ గురించి మాట్లాడిన టక్మని అసలు జస్ట్ చూసి సినిమా చెప్పేస్తారు. అలాగే వెళ్ళిపోయిన వాళ్ళల్లో ఎవరైతే ఇప్పుడు వరకు ఉంటే ఇంకా బాగుండు అని అనిపించింది మీకు? నాకు యష్మి ఉండింటే బాగుండు అనిపించింది, ఇంకా శేఖర్ అన్న కూడా ఉండింటే బాగుండు అనే ఫీలింగ్ ఉండే. ఆబ్వియస్లీ లైక్ వీళ్ళిద్దరు అండ్ ఇంకా ఇంకొకలాగా అంటే మణికంఠ కూడా మంచిగా ఉంటుండే. వీళ్ళు ముగ్గురు నాకు కొంచెం అన్ఫేర్ అనిపించింది అండ్ ఆల్సో పృథ్వీ ఈజ్ ఆల్సో అన్ఫేర్ అనిపించింది. వీళ్ళు ఉంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఎప్పుడైనా నాకు అనిపించిన ప్రకారం. ఫైనల్గా మీరు బిగ్ బాస్ జర్నీ మీకు ఎలా అనిపించింది, మీరు ఏం నేర్చుకున్నారు? నేను గమనించింది, నేను ఇదివరకు ఏదైనా మాట మాట్లాడితే తొందరగా రియాక్ట్ అయిపోతుంటుండే, ఏదైనా తొందరగా రియాక్ట్ అయిపోతుంటుండే. ఇప్పుడు ఎవరైనా సరే రియాక్ట్ అవ్వట్లేదు. నేను చాలా పెద్ద నా ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అన్నట్టు ఉంటానా. సో అదొకటి బాగా నేర్చుకున్నాను నేను. అండ్ ఇమ్యూన్ అయినా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఎవరు ఏమనుకున్నా సరే పెద్ద ఫరక్ పడదు. నేను ఎట్లున్నానో నేను అట్లా ఉంటా అన్నట్టు, లైక్ దట్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా బూస్టప్ అయింది అండ్ ఇమ్యూన్ అయిపోయినా. అండ్ యా దట్స్ ఆల్. రియాక్టివిటీ కొంచెం తగ్గింది. రియాక్టివ్ అంటే మనకి బిగ్ బాస్ హౌస్లో ఎట్లుంటుందంటే మనల్ని ట్రిగ్గర్ చేయడానికే వీళ్ళు ఏదో అంటారా అనే పేషెన్స్ అది అందరి దగ్గర నేర్చేసుకున్నా ఇప్పుడు. ఓకే వీళ్ళు మనల్ని ట్రిగ్గర్ చేయడానికి అంటారు, సో డోంట్ రియాక్ట్ అనేది నేర్చుకున్నా. మనం హీరోయిన్ గా ఏమన్నా పెద్ద ఛాన్స్ ఏమన్నా వచ్చిందా బయటకు వచ్చాక? హీరోయిన్ గా ఏమన్నా వస్తాయి కమింగ్ సూన్. హీరోయిన్ యా ఉన్నాయి, లీడ్ రోల్స్ ఉన్నాయి అండ్ మంచి ఇంపార్టెంట్ రోల్స్ కూడా ఉన్నాయి. ఐ విల్ కమ్ అప్ సూన్. అలాగే మీకు మ్యారేజ్ కూడా అయిందంట, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ గైస్.